ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబం కామవరపు కోట వాస్తవ్యులు, పాతూరు గ్రామము నివాసితులు, ఒక విశ్వాసి కుటుంబం. ప్రభువు సహోదరుని సహోదరిని బిడ్డలను దీవించినట్లు ప్రార్థిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీకు ఆశ్చర్యకరుడు అని పేరు నాయన. నిజముగా మీరు ఆశ్చర్యాలే చేస్తారు. ఈ మాసం చెల్లించవలసిన కేబుల్ బిల్ అనుగ్రహించారు, కృతజ్ఞతలు. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసుడు దాసురాలు బిడ్డలు దీవించబడాలని ప్రార్థిస్తున్నాము. వారు నిర్మిస్తున్న గృహం పట్ల మీ కృప చూపండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, గత రాత్రి 12వ అధ్యాయము మత్తయి సువార్త నుండి ప్రారంభించి కొన్ని వచనాలు నేను చెప్పాను. మరోసారి వాటిలో నుండి లోతైన విషయాలు మీతో చర్చించాలని నేను ఆశపడుతున్నాను. 12వ అధ్యాయములో మనకు మొట్టమొదటి 16 వచనాలు సుస్పష్టంగా ఆయన అధికారాన్ని తెలియచేస్తున్నాయి. ఒక సామెత ఉన్నది, కొప్పున్న తల్లి, వెంట్రుకలు ఉన్న తల్లి ఏ కొప్పేసినా బాగానే ఉంటుంది అని. ఏ విధంగా ముడివేసినా వెంట్రుకలు బాగానే ఉంటాయని సామెత ఉంది. దాని అర్థం ఏంటంటే, విషయమున్న వ్యక్తి దేనినైనా ఎట్లనైనా ట్యాకిల్ చేస్తాడని. వడ్డించేవాడు మనవాడైతే చివర కూర్చున్నా పర్వాలేదని ఒక సామెత ఉంది. అంటే పొటెన్షియాలిటీ అనే దాని మీద మాట్లాడాడు. ఇట్లా కొన్ని సామెతలు మనకేం చెబుతున్నాయంటే, వారి వారి యొక్క అవసరాలు తీర్చబడినట్లు అధికారం కలిగిన వ్యక్తి ఏదైనా చేయగలుగుతాడు. ఉదాహరణకు, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక పేదవాడికి సహాయం చేయాలి అని అంటే తన ధన నిధి నుండి ఇవ్వచ్చు, ప్రభుత్వ ఇతర నిధుల నుండి అతను ఏ కేటగిరీకి వస్తాడో చూసి ఇవ్వచ్చు. దేనికి చెందకపోతే ఒక జీవో ఇచ్చి మరి అతనికి సహాయం చేయొచ్చు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు హిమ్. యేసుక్రీస్తు ప్రభు విశ్రాంతి దినానికి అధికారి. ఇట్ ఈజ్ ఇన్స్టిట్యూటెడ్ బై హిమ్సెల్ఫ్ టు మోసెస్. యూదులకు విశ్రాంతి దిన ఆచారం ఇచ్చింది సినాయి పర్వతం మీద ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్, ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ జీసస్ క్రైస్ట్. మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చింది నరావతారి కాక మునుపు ప్రత్యక్షతల్లో యేసు. నిర్గమకాండం ఈ దినం ఉదయాన్నే, ఆదివారం కదా, ఉదయాన్నే నిర్గమకాండంలో కొంత భాగం, ఫిలోమోను పత్రిక, తీతుకు పత్రిక చదివాను నేను. దానిలో మన రక్షకుడైన దేవుడు అని ఒక పదం రాస్తూ, మన రక్షకుడైన యేసుక్రీస్తు అని మరొక చోట రాస్తూ, మన రక్షకుడైన దేవుడు అని మరో 2 చోట్ల రాశాడు. దాని అర్థం మన రక్షకుడైన దేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు అని.
కనుక పాత నిబంధన గ్రంథం అంతా కూడా యెహోవా ప్రత్యక్షత, యెహోవా దూత ప్రత్యక్షత రెండు కూడాను యేసయ్యవే. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ప్రత్యక్షత ఇచ్చిన వాక్కున్నది చూశారు. ఆ వాక్కే కదా సమస్తాన్ని సృష్టించింది. ఆ వాక్కు దేవుణ్ణి బయలుపరిచింది. ఆ వాక్కే యేసు. యేసు దేవునికి విడిగా లేరు. వాక్కు ఆయన నుండి వెలువడి ఆయన ఉన్నాడని రుజువు చేసింది. యేసుక్రీస్తే దేవుడున్నాడని చెప్పగలిగాడు. ఆయన తప్ప ఎవ్వరూ దేవుణ్ణి చూడలేదు. యోహాను 1:17. కనుక యేసుక్రీస్తు ప్రభువు నరావతారిగా వచ్చాడు. ఇది యూదులు గుర్తెరగలేకపోయారు, మత నాయకులు గుర్తెరగలేకపోయారు. ఇప్పటికీ యూదులు యేసును తిరస్కరించే ఉన్నారు. ఇప్పటికీ యేసు యొక్క దైవత్వాన్ని యూదులే కాదు, ప్రపంచంలో అనేక మంది అత్యధిక శాతం యేసు దైవత్వాన్ని ఒప్పుకోలేదు. యేసుక్రీస్తు ప్రభు 10 ఆజ్ఞలను మోషేకి ఇచ్చారు. ఇది కొంతమందికి ఇట్ సౌండ్స్ నెగిటివ్, కానీ బైబిల్ అర్థమైతే ఇట్స్ ప్లెజర్ఫుల్, సంతోషంగా ఉంటుంది. ఓల్డ్ టెస్టిమెంట్లో గాడ్, ఆయన అని చెప్పబడిన ప్రతి పదం క్రీస్తుకు వర్తిస్తుంది. కనుక ఎనీ రివల్యూషన్ టు ఎనీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఫ్రమ్ జీసస్. రెవల్యూషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అంతే. వాక్కే. అబ్రహామునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైన ఆదికాండం 15:1. నథింగ్ బట్ క్రైస్ట్. మమ్రేలో 3 మనుషులుగా కనబడ్డాడు. కనుక బైబిల్ లోతుగా అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువు ఎవరో తెలిసేది. పరిశుద్ధాత్మని సహాయంతో యేసుక్రీస్తు దేవుడిని మనం తెలుసుకోగలుగుతాం. ఆయన ఆ కాలమందు at that time, a specific time, at that time, ఆ సమయంలో, ఆ కాలంలో యేసు విశ్రాంతి దినమున పంటశాలల్లో బడి వెళ్తున్నాడు. పంటశాలల్లో బడి వెళ్తున్నారు. అది విశ్రాంతి దినం. దే ఆర్ ట్రావెలింగ్. విశ్రాంతి దినాన ట్రావెలింగ్ కూడదు. విశ్రాంతి దినమున కుకింగ్ కూడదు. ప్రయాణం చేయకూడదు, వంట చేయకూడదు, పని చేయకూడదు. ఇది ప్రిన్సిపల్, ఇది నియమం. యూదులకు ప్రభు ఇచ్చిన, దేవుడిచ్చిన నియమం. అయితే దానిలో మరొక నియమం ఇమిడి ఉంది. అదేమిటంటే ప్రాణరక్షణార్థం అనే క్లాజ్ ఉంది అందులో. ప్రాణరక్షణార్థం పనిచేయచ్చు, ప్రాణరక్షణార్థం ప్రయాణం చేయొచ్చు, ప్రాణరక్షణార్థం ఆహారం ఇవ్వచ్చు. కనుక ప్రాణరక్షణార్థం ఏది చేస్తున్నా అంటే బిహైండ్ ద యాక్షన్, వాట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ that can be counted and judged, and it will be judged. కనుక ఈ ప్రిన్సిపల్ మీద రాశాడు ధర్మశాస్త్రం. కాబట్టి ఆయన పంట చేలల్లో పడి వెళుతుండగా విశ్రాంతి దినాన శిష్యులు ఆకలి కొని వెన్నులు తుంచుకొని తింటున్నారు. గ్రెయిన్ ఫీల్డ్స్, హెడ్స్ ఆఫ్ గ్రెయిన్స్ అంటే వెన్నులు, కంకులు అంటారు కదా, వెన్నులు, అవి తినేస్తున్నారు. దానిని చూచి అభ్యంతరపడ్డారు.
ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేస్తున్నారు అని ఆయనతో చెప్పారు. దే కంప్లైంట్ అగెనిస్ట్ దెమ్. కనుక శరీరం కంటే ప్రాణం గొప్పదన్నాడు ప్రభు. వస్త్రం కంటే శరీరం గొప్పదన్నాడు మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో. కనుక వస్త్రం ముఖ్యమా, శరీరం ముఖ్యమా? కాళ్ళు చేతులు లేనోడికి ప్యాంటు చొక్కా ఎందుకు? కానీ వస్త్రం కంటే శరీరం ముఖ్యం, శరీరం కంటే ప్రాణం ముఖ్యం. కనుక ప్రాణం నిలుపుకోవడానికి వాళ్ళు తింటున్నారు, ప్రాణ రక్షణార్థం తింటున్నారు. కనుక ఆయన యొక్క దృష్టిలో అది పాపం కాదు. కంఫర్టబుల్ కండిషన్స్ ఉండి ఒబీడియన్స్ చూపించడానికి వాళ్ళు తినకుండా ఉంటున్నారు, అది షోయింగ్ ఒబీడియన్స్. కానీ ఇక్కడ ఆకలి ప్రాణరక్షణార్థం తింటున్నారు. విశ్రాంతి దినాన్ని చేయకూడనిది శిష్యులు చేస్తున్నారు అన్నప్పుడు ఆయన హీ కోటెడ్ ద స్క్రిప్చర్. Whenever you have a problem with others or expressing doubt about the scriptures or your actions, you must go back to the Bible. ఎప్పుడైతే నీకు వ్యతిరేకలైతే నిన్ను ఎవరైనా ప్రశ్నించారో you must search the answer from the Bible. నువ్వు దానికి బైబిల్లో ఆన్సర్ తీసుకోవాలి. ఏమని జవాబు చెప్పాలి? ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళు చేస్తోంది కరెక్ట్ అని చెప్పాలా, తప్పని చెప్పాలా? పరిచయాలు చెబుతున్నట్టుగా ఎస్ మీరు అంటున్నది తప్పే అని అనాలా? అర్థమవుతుందా? వ్యభిచారములో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి రాళ్లతో కొట్టాకు తెచ్చి కొట్టమా వద్దని అడిగారు. ప్రభు దేన్ని చూశాడు అక్కడ? పాపం లేనోడు కొట్టండి అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. మరి వాళ్ళందరినీ ఎవరు చంపాలి? పాపం వల్ల వచ్చే జీతం మరణం కదా. అంటే దొరికిన తర్వాత జడ్జిమెంట్, దొరకకపోతే దొరలా. మరి వాళ్ళందరూ వెళ్ళిపోయారే. యోహాను సువార్త 8వ అధ్యాయం చెబుతోంది. కనుక శిక్ష విధించుటకు అధికారం కలిగిన ఆయన, శిక్ష నుండి పరిహారం ఇవ్వటానికి కూడా అధికారం కలిగిన ఆయన. అదే చెబుతున్నాడు. విశ్రాంతి దినం ఆచరించమని చెప్పిన ఆయన విశ్రాంతి దినాన ప్రాణరక్షణార్థం వాళ్ళు చేసిన దాన్ని తప్పు పట్టలేదు. దీన్ని బట్టి దేవుడు ధర్మశాస్త్రం మార్చేస్తున్నాడని కాదు, యేసు వ్యతిరేకిస్తున్నాడని కాదు, అమలుపరుస్తున్నాడు. ఏ ఉద్దేశంతో ధర్మశాస్త్రం ఇచ్చాడో దాన్ని అమలుపరుస్తున్నాడు ఆయన. అది అర్థం కాక విమర్శిస్తున్నారు పరిచయులు. ఈనాడు చాలామంది అంతే, చాలామంది అంతే. సోదరుడా, సోదరి, మన యొక్క యాటిట్యూడ్ ప్రూవ్ అయితే శిక్ష లేదు. ఒక స్త్రీ పడిపోతుంటే పట్టుకొని కాపాడితే ఆ వ్యక్తికి గౌరవం లభిస్తుంది, 10 మంది ప్రశంస లభిస్తుంది. అదే ఒక స్త్రీని పట్టుకొని రోడ్డు మీద దొర్లించేసాడు అనుకోండి, కావాలని కామాతురతతో, వాడికి శిక్ష పడుతుంది. కనుక ఎందుకు నువ్వు ఆ స్త్రీని ఆ విధంగా పట్టుకున్నావు అనే దాని మీద, నీ హృదయ ఉద్దేశం మీద తీర్పు జరుగుతుంది. అర్థమవుతుందా? ప్రాణరక్షణార్థం హత్య చేస్తే కూడా శిక్ష తగ్గుతుంది, ఆల్టర్ అవుతుంది పనిష్మెంట్. కనుక లా ఎప్పుడు కూడా, ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా దేవుడు చూచేది అక్షరం కాదు, వెనక ఉన్న ఉద్దేశం, హృదయాన్ని చూస్తాడు. ఉజ్జియా రాజుగా ఉన్నప్పుడు యాజకులు వేసే ధూపాన్ని స్వయంగా తన చేతిలోకి తీసుకొని తాను వేశాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం, అతడు నొసట కుష్టం పుట్టి వెలుపడికి వెళ్ళిపోయాడని చెప్పి రాజు. అక్కడ గర్వంతో చేశాడు ఆ పని, గర్వంతో చేశాడు.
నిర్గమకాండము 29:33 సముఖపు రొట్టెలు షో బ్రెడ్ అంటారు దీన్ని. అది దేవాలయంలో ఉంచే రొట్టె, అది యాజకులే తినాలి, ఇంకెవరు తినకూడదు. యాజకుల కోసం అది రొట్టె, అది హోలీ వన్, పవిత్రపరచబడిందిగా లెక్క. బల్ల మీద ఉంచుతారు రొట్టెలు, 12 రొట్టెలు ఉంచుతారు. అవి యాజకులే తినాలి. అహరోనుకి అతని కొడుకులకి ఇచ్చాడు దేవుడు ఆజ్ఞ, తినమని. లేవికాండం 24:5-9 మంచి చెప్పాడు, యాజకులకు చెందినదా రొట్టె, మిగతా వారు తినకూడదని చెప్పాడు. కానీ దావీదు ఏం చేశాడు? దావీదు సమూయేలు 2వ గ్రంథంలో 21:6 మనకు కనిపిస్తుంది. దావీదు తన తోటి వారి నిమిత్తం యాజకుని యొద్ద ఆ రొట్టెలు తీసుకుని తాను తిని ఇతరులకు ఇచ్చాడు. దోషులుగా ఎంచబడలేదు, నిర్దోషులుగా ఎంచబడ్డారు, చంపబడలేదండి. ఏమిటి దాని అర్థం? వారి ప్రాణ రక్షణార్థం ఇచ్చాడు. కనుక వాట్ ఈజ్ ఇంపార్టెంట్? లా ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ ద సోల్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ద లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకే తన ప్రభు అడిగింది, ఒకని యొక్క గాడిద గోతులో పడితే విశ్రాంతి దినాన మీరు తీరా, ఒక గొర్రె గుంటలో పడితే తీరా. గొర్రె ప్రాణం కోసం మీరు పనిచేయటం మొదలెడతారే, తీస్తారే. గొర్రె ప్రాణం కంటే మనిషి ప్రాణం గొప్పది కదా. అక్కడ ప్రిన్సిపల్ ఏమిటంటే ప్రాణరక్షణ. కనుక మనం మన ప్రాణం నిలుపుకోవటానికి చేశాము అని అన్నప్పుడు అది ఆల్టర్ అవుతుంది అక్కడ. సోదరుడా, సోదరి, అక్షరాన్ని పట్టుకొని వేలాడుతున్నారు వాళ్ళు చాలామంది. క్రైస్తవ మత బోధకులు సంఘాల్లో ఏం నేర్పిస్తున్నారు తెలుసా? అక్షరం నేర్పిస్తున్నారు. ఒక సహవాసం గురించి నేను విన్నాను. హిందూ టెంపుల్స్ ఉన్న రోడ్లో వెళ్ళరండి, పక్క రోడ్లో తిరిగి వెళ్ళిపోతారు. ఏమి కర్మ ఇది? క్రైస్తవుడు హిందూ టెంపుల్స్ ఉంటే ఆ రోడ్లు వెళ్ళకూడదా చెప్పండి? ఈ మధ్యన ఇంకొక ఆయన చెబుతున్నాడు, ఆధార్ కార్డు తీసుకోవద్దన్నారట వాళ్ళ సంఘంలో. హౌ షేమ్ ఇట్ ఈస్. ఇది 666 ముద్రకి ముందు రూపమట, అందుకే తీసుకోకూడదట. ఎవడు చెప్పాడండి? 666 ముద్ర అంత్యక్రీస్తు పాలనలో వచ్చేది. సంఘం ఎందుకు ఉంటుంది అందులో? సంఘం ఉండదు, ఎత్తపడుతుంది. కనుక తెలిసి తెలియని బోధలు చేస్తూ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు వాళ్ళు చాలామంది. ఒక ఆయన అంటాడు, టీవీ దెయ్యం, టీవీ చూడొద్దు అన్నాడు. చాలా ప్రపంచ భక్తుడు ఆయన. ఆ తర్వాత ఆయన టీవీలో మాట్లాడాడు. అది విని పులిని చూసి నక్కవాత వేసుకుంది అన్నట్టు ఇంకొక ఆయన బయలుదేరి టీవీలు వెనక్కి తిప్పించేసాడు వాళ్ళ సంఘంలో. తర్వాత ఆయన టీవీలో విస్తారంగా మాట్లాడుతున్నాడు. నేను ప్రారంభంలో టీవీలో మాట్లాడినప్పుడు విమర్శించారు వాళ్ళందరూ కూడా. నేను మనవి చేస్తున్నాను, అక్షరాన్ని బోధిస్తున్నారు. అక్షరం చంపేస్తుంది, కానీ ఆత్మ జీవింపజేస్తుంది. There is the spirit of God behind the letter of law. There is an intention behind the law. ఇది ఎందుకు రాశాడు? కామన్నెస్ కోసం ఎందుకు రాశాడు ఆ లా అనేది దాని వెనక ఉద్దేశం ఉందండి. ఏమిటో తెలుసు దాని ఉద్దేశం? యేసు ప్రభు తేల్చి చెప్పేశాడు 2 ఉద్దేశాలు. ఒకటి, నీ దేవుని నీవు ప్రేమించాలి, సేవించాలి. 2, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఇన్ రైటింగ్ ద లా. దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఇన్ రైటింగ్ ద లా. దేవుడు ఎందుకు రాశాడు అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నప్పుడు అబద్ధమాడకు, దొంగతనం చేయకు, వ్యభిచారం చేయకు, నరహత్య చేయకు, పొరుగు వారిని ఆశించకు. ఇది అని చెప్పింది.
నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించనే ధర్మశాస్త్రం యొక్క సారం, ఎసెన్స్ ఆఫ్ ద లా ఆఫ్ గాడ్. వాడు రొట్టెలు తిన్నాడని విమర్శిస్తావేంటి? రొట్టెలు తిని బతికి ఉన్నాడు సంతోషించగా. సోదరుడా, సోదరి, ఇంకో మాట చెబుతా. విశ్రాంతి దినాన బలులు ఇచ్చేవాళ్ళు. మరి అప్పుడు దేవాలయంలో యాజకులు పనిచేశారు కదా. జంతువులు బలిచ్చినప్పుడు కట్ చేయాలి, కట్టెలు వెలిగించాలి, ధూపాలు వేయాలి. అవి పనులు కాదా? కానీ వాటిని ఆయన నిషిద్ధంగా ఎంచలా, ఆ పనులు అంగీకారంగా ఇచ్చాడు. ఎందుకంటే అది ప్రజల పాప పరిహారార్థం చేస్తున్నారు. ద యాటిట్యూడ్ ఈజ్ క్లియర్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట వారి ఉద్దేశం క్లియర్గా ఉంది. నన్ను ఒక పాస్టర్ గారు అడిగాడు, సాగర్ నువ్వు ఆరాధనకు రాలేదేమి అని అడిగాడు. నేను చెప్పాను, ఒకరు సిక్ అయి ఉన్నారండి, వారి దగ్గర ఉన్నాను, పరిచయం చేస్తున్నాను. వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? అటెండింగ్ ద చర్చ్ ఆర్ అటెండింగ్ ఎ సోల్, అటెండింగ్ ఎ పర్సన్ హూ ఈజ్ ఇన్ ద ట్రబుల్? వాట్ ఈజ్ వర్షిప్? ఆయన అన్నాడు, నేనైతే రోగిని వదిలి నేను ఆరాధనకి వెళ్ళిపోతాను అన్నాడు. నేను చెప్పాను, నేను ఆరాధన మాని రోగి దగ్గరికి వెళ్ళి కూర్చుంటా అన్నాను. దట్స్ హ్యాపెన్ టుడే ఇన్ మై లైఫ్. దట్ ఈస్ వర్షిప్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మంచి సమరయుని కథలో యాజకుడు లేవీడు అదే చేశారు, ఆరాధనకు పోయారు. మంచి సమరయుడు అన్యుడై ఉండి వాడిని తీసుకొని, దొంగలు చేత చిక్కిన వాడిని తీసుకొని ప్రాణం బతికిచ్చాడు. మీరు అలా చేయండి అని యేసుప్రభు చెప్పాడు. ఎప్పుడు నేర్చుకుందామండి బైబిల్? ఎప్పుడు నేర్చుకుందామండి బైబిల్? ప్రభువు తీర్పున మాట్లాడుతున్నప్పుడు, గొర్రెలు మేకలు విడదీసినప్పుడు చెప్పాడు కదా, మీరు ప్రతి ఆదివారం ఆరాధనకు వచ్చారు, ఉపవాస ప్రార్థనకు వచ్చారు, బైబిల్ స్టడీకి వచ్చారు అనలేదు ఆయన. రోగినై ఉంటిని పరామర్శింపవచ్చుతని. మీరు సత్క్రియల చేత మీరు విశ్వాసులు అని తెలియపరచనమన్నాడు తీతుకునకు పౌలు గారు రాస్తున్నప్పుడు. యు మస్ట్ లెర్న్ ద బైబిల్, నాట్ ద ప్రాక్టీసెస్ ఆఫ్ ద చర్చ్ గివెన్ బై ద ప్రీచర్స్ ఇట్సెల్ఫ్. బోధకులు సంఘానికి ఇచ్చిన విధులను కాదు పాటించాల్సింది, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను మనం పాటించటం వాక్యంలో నేర్చుకోవాలి. ఇది మన యొక్క కర్తవ్యం. సోదరుడా, సోదరి, దావీదు చేసిన క్రియ దేవుడు తప్పుపట్టలేదు. ఉజ్జియా చేసిన క్రియ దేవుడు తప్పుపట్టి కష్టం ఇచ్చాడు, కానీ దావీదుకి ఏం శిక్ష రాలేదు. జీసస్ నోస్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. ఏమీ శిష్యులు యూదులు కాదా? వాళ్ళకి తెలియదా తినకూడదని కాళ్ళు ఎందుకు తింటున్నారు? ఇన్ క్రైస్ట్ ద లా వాజ్ బ్యానిష్డ్. యేసుక్రీస్తునందున్న వారికి లా అమలు లేదు. దే ఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ ద లా బికాస్ జీసస్ ఫుల్ఫిల్డ్ ద లా. యేసు ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు కనుక విశ్వసించిన వాని మీద ధర్మశాస్త్రము రూల్ చేయదు, అధికారం చూపించదు. దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ద లా. అర్థమవుతుందా? కనుక విశ్రాంతి దినాచారం క్రైస్తవుడికి లేదు. మరి లేనప్పుడు చర్చికి సండే వెళ్ళకపోతే సిన్ ఎట్లా ఉంది? ఈ మాట నేను చెప్పాను అనుకోండి, నన్ను పాస్టర్లు అందరూ కలిసి వెళ్ళేస్తారు. బట్ ఇట్ ఈస్ ట్రూ. అటెండింగ్ ద చర్చ్ ఈజ్ మెరిట్ ఆర్ నాట్ అటెండింగ్ టు ద చర్చ్ ఈజ్ ఖర్చు అంటే ఎట్టు కుదురుతుంది? లేదు. చాలామంది ఆ దైవ సన్నిధికి వెళ్ళానని అంటారు. ఎవ్రీ టైమ్ యు ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, డోంట్ ఫర్గెట్ దిస్. యు ఆర్ స్టాండింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఎవ్రీ మినిట్. కొంతమంది అనుకుంటున్నారు ఆదివారం ఆ పాస్టర్ గారు పెట్టిన గుంపులో చేరితేనే సన్నిధి అనుకుంటున్నారు. అదొకటి అలవాటు చేశారు. ఏంటంటే సన్నిధి సన్నిధి అంటే ఏమిటి సన్నిధి? ఒక గుంపు కింద కూర్చొని చప్పట్లు కొట్టవచ్చు సన్నిధా?
నో, కాదు. రహస్యమున నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని నీ దేవునికి మొరపెడుతున్నప్పుడు అనుభవిస్తావే, అది సన్నిధి. మొన్న ఒక బాబు బైబిల్ కాలేజ్కి వెళ్తూ నా దగ్గరికి వస్తే చెప్పాను, లేఖనం చదువుతున్నప్పుడు ఇతరుల కంటపడకు, ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మనుషులు కంటపడకు అని చెప్పాను. ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్ దట్, యూ విల్ బి ఏ సక్సెస్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్. తెలుసునా, వేషధారణ బ్రతుకులు అయిపోయాయి ఇవాళ. పబ్లిసిటీ అయిపోయింది క్రైస్తవ్యం. బాహాట ప్రదర్శన సోషల్ నెట్ మీడియా అయిపోయింది, సోషల్ మీడియా అయిపోయింది. కాదు. యేసు ఆజ్ఞాపించాడు, ప్రసిద్ధి చేయవద్దు. యూ డోంట్ ట్రై టు పబ్లిసైజ్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ సిన్. ఇట్ ఈస్ సిన్. యేసు ప్రభువునే ప్రసిద్ధి చేయాలి, మనల్ని కాదు. కానీ వాళ్ళు ఏం ప్రసిద్ధి చేస్తున్నారు? సహవాసాన్ని ప్రసిద్ధి చేస్తున్నారు, బ్యానర్స్ని ప్రసిద్ధి చేస్తున్నారు, ఆర్గనైజేషన్ని ప్రసిద్ధి చేస్తున్నారు, గొప్ప గొప్ప భవనాలు కట్టి వాటిల్లో సంస్థలు పెట్టి ఇక్కడికి వస్తే స్వస్థతలు వస్తాయని భ్రమపరుస్తున్నారు, మనుషులు మోసం చేస్తున్నారు. యేసుని వద్దకు రండి అంటల్లా, మా సంస్థ దగ్గర రండి అంటున్నారు. పాపం, ఇదే పాపం అంటే. కనుక నేను ఈ అధ్యాయంలో మీకు చెప్పాలని ఆశిస్తోంది, దావీదును జస్టిఫై చేసిన దేవుని గురించి మాట్లాడుతూ కనికరాన్ని కోరాను, నేను బలిని కోరను అనే భావం తెలుసుంటే దోషులను తీర్పు తీర్చకపోదురు. నిర్దోషులండి వాళ్ళు. ఆ నిర్దోషుల్ని దోషులు అని మీరు తీర్పు తీరుస్తున్నారు. కనికరం కోరుతున్నానయ్యా, కనికరం కోరుతున్నా అన్నాడు. నేను ఐ విల్ కంటిన్యూ దిస్ ఫర్ టుమారో ఆల్సో. రేపు కూడా దీన్ని కంటిన్యూ చేస్తాను. కనికరం కోరుతున్నాడు ఆయన. రేపు చెప్పుకుందాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం కామవరపుకోట గ్రామం పాతూరు నివాసితులు, ఒక విశ్వాసి గారి కుటుంబం సహకరిస్తున్నారు. ప్రభు ఈ కుటుంబాన్ని దీవించును గాక. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఆచారాలకు అలవాటు పడిపోయిన క్రైస్తవ్యపు భక్తి ముసుగు నుండి దాన్ని చించి తొలగించి నిజ విశ్వాసులను వెలుపలకు తెచ్చి అనేక మంది ఆశీర్వదించబడినట్లు చేయమని, ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ బిడ్డలను దీవించమని రక్షకుని పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.